అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీరామనవమికి చేసే ఒక 3 రకాల ప్రసాదాలను సింపుల్గా అలాగే ఈజీగా చేసి చూపించబోతున్నాను. అచ్చం గుళ్ళో పెట్టే ప్రసాదంలానే టేస్ట్ ఉంటుంది. ఇలా సింపుల్గా చేసుకుంటే అదే టేస్ట్తో వచ్చేలాగా చాలా సింపుల్గా చేసి చూపించబోతున్నాను 3 రకాల ప్రసాదాలను. రండి చూసేద్దాం. నా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, చిన్న చిన్న టిప్స్ మిస్ అవుతారు. డోంట్ స్కిప్ ద వీడియో. నేను ఫస్ట్ ఒక బౌల్ని తీసుకున్నాను. నేను ముందుగా పానకాన్ని రెడీ చేసుకుంటున్నాను. సో దానికి నేను ఒక 1/2 కప్పు తురిమిన బెల్లాన్ని తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో తగినన్ని వాటర్ పోసి మనం బెల్లాన్ని నానబెట్టుకుందాం. ఒకవేళ బెల్లం పెద్ద పెద్దగా మీరు ముక్కలు కట్ చేసుకుంటే ఒక 15 మినిట్స్ సైడ్కి పెట్టుకోండి కరిగేంత వరకు. నేనైతే మీడియంగానే కట్ చేసుకున్నాను కాబట్టి ఒక 5 మినిట్సే పెట్టుకుంటాను సైడ్కి కలిపేసి. మనకు బెల్లం కరగాలి ఫస్ట్గా పానకం కోసం. సో అందుకనే నేను ఒక 5 మినిట్సే సైడ్కి పెట్టేసుకుంటాను. నా వీడియోని ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. ఇప్పుడు మూత పెట్టి నేను దీన్ని సైడ్కి పెట్టేసుకుంటున్నాను బెల్లం కరిగేంత వరకు. చిన్న రోల్ని తీసుకున్నాను. ఇప్పుడు ఈ రోట్లో ఒక 2 యాలక్కాయలు, అలాగే 4 మిరియాలు, అలాగే ఒక 2 చిన్న శొంఠి ముక్కలు వేసుకుంటున్నాను. ఇవి పానకంలో వేసుకొని చేసుకుందాం. అప్పుడే పానకం టేస్ట్ ఇంకా పెరిగిపోతుంది. సో పానకాన్ని ఇలా రెగ్యులర్గా కూడా మనం తీసుకోవచ్చు. అలా తీసుకోవడం వల్ల బాడీ హీట్ ఉన్న వాళ్ళకి హీట్ తగ్గిపోతుంది. సమ్మర్లో ఇది బాగా ఉపయోగపడుతుంది పానకం అనేది తాగితే. సో వీటిని ఇలా పొడి చేసుకున్నాను నేను. ఇప్పుడు బెల్లం కరిగిపోయింది మొత్తం. ఇప్పుడు మనం ముందుగా దంచి పెట్టుకున్న యాలకులు, మిరియాలు, శొంఠి పొడిని దీంట్లో వేసేస్తున్నాను. ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని కలుపుకుంటున్నాను. ఇలాగా చేసుకుంటే మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది పానకం అనేది ఇంట్లో మీరు చేసుకోవడానికి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు దీన్ని వడగట్టుకుందాం. ఇలా టీ జాలి తీసుకొని దీన్ని వడబోసుకుంటున్నాను. ఇప్పుడు మనకి పానకం అనేది రెడీ అయిపోయినట్టే. ఎక్కువ శ్రమ ఉండదు పానకం రెడీ చేసుకోవడంలో. వితిన్ 15 మినిట్స్లో అయిపోతుంది. అలాగే ఇది మనం రెగ్యులర్గా పూజ చేసిన తర్వాత దేవుడికి నైవేద్యంగా ఇది కూడా మనం పెట్టొచ్చు. మన ఇంట్లో ఏం లేనప్పుడు ఇది కూడా ప్రసాదంగా దేవుడికి సమర్పించవచ్చు. ఇలా గ్లాస్లోకి వేసుకున్న తర్వాత నేను దీంట్లో ఒక 2 తులసి ఆకులను వేసుకుంటున్నాను. ఇలా కనుక మీరు చేసుకుంటే అచ్చం గుడిలో మనం ఏదైతే ప్రసాదం తీసుకుంటామో అలాగే వస్తుంది యాజ్ ఇట్ ఈజ్గా. ఒక్కసారి చిన్న చిన్న టిప్స్తో చేసుకొని చూడండి, మీకే తెలుస్తుంది. తర్వాత నాకు కామెంట్ చేయండి. సో ఇప్పుడు మనకి పానకం రెడీ అయిపోయినట్టే. పానకం తర్వాత ఇప్పుడు మనం పులిహోరని రెడీ చేసుకుందాం, మామిడికాయ పులిహోరని. దానికోసం నేను ఒక 2 మీడియం సైజు మామిడికాయలను తీసుకున్నాను. చాలా పుల్లటి మామిడికాయలను తీసుకున్నాను. సో ఇంకా మామిడికాయ కాలం అనేది వచ్చేసింది కాబట్టి మామిడికాయలని ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ సైజు గ్రేటర్తో దీన్ని గ్రేట్ చేసుకుంటున్నాను. మీకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు. కాకపోతే ఇలా కొంచెం పెద్ద సైజులో చేసుకోవడం వల్ల మనకి మామిడికాయ పులిహోర మనం తినేటప్పుడు ఇది మనకు మధ్యలో పంటికి తగులుతుంది కాబట్టి తెలుస్తుంది మనం మామిడికాయ పులిహోర తింటున్నామన్న ఫీలింగ్ మనకి తెలుస్తుంది అన్నమాట. సో అందుకనే నేను కొంచెం పెద్దగానే తురుముకున్నాను. సో 2 మామిడికాయల తురుము నాకు ఒక 1 kg రైస్కి సరిపడా వచ్చింది. ఇది చాలా పుల్లటి మామిడికాయలు కాబట్టి 1 kg రైస్కి సరిపోతుంది ఇది. సో ఇప్పుడు నేను రైస్ని చల్లారబెట్టుకోవడానికి ఒక పెద్ద బౌల్ని తీసుకున్నాను. పులిహోర కలుపుకోవడానికి ఇలా బౌల్ పెద్దగా ఉంటేనే బాగుంటుంది, మనం కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు దీంట్లో నేను ముందుగా ఉడికించుకున్న రైస్ని వేసేస్తున్నాను. ఇలా చల్లారిన తర్వాత దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను.
ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల మనకు రైస్ అనేది పుల్లలుగా ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ తర్వాత మనం ముందుగా తరిమి పెట్టుకున్న మామిడికాయ తురుముని దీంట్లో వేసి కలుపుకుంటున్నాను. కావాలంటే కొంతమంది పసుపు కూడా వేసుకుంటారు. సో అలా వేసుకుంటే కొంచెం పచ్చివాసన వచ్చే అవకాశం ఉంది కాబట్టి నేనైతే వేసుకోవట్లేదు. ఈ మామిడికాయ తురుముని కూడా చాలామంది పోపులో వేసి వేయించుతారు. అలా చేస్తే మనకు మామిడికాయ టేస్ట్ అనేది తగలదు. ఆ నూనెలో ఉడికిన తర్వాత మామిడికాయ టేస్ట్ అనేది పోతుంది. సో ఫస్ట్ ఇలాగే కలుపుకుంటే రైస్కి మామిడికాయ పులుపు అనేది పట్టి టేస్ట్ ఇంకా బాగా వస్తుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు నేను ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకుంటున్నాను పోపు కోసం. ఇప్పుడు నూనె వేడవ్వగానే నేను దీంట్లో ఒక 6 ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. సాంబార్లో పులిహోరలో మనకు మెయిన్ పోపే. దీంట్లో 1 టీ స్పూన్ ఆవాలు వేసుకున్నాను. అలాగే దీంట్లో 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. అలాగే 1 కప్పు పల్లీలు, అలాగే 1 కప్పు శనగపప్పు, అలాగే ఒక 5-6 నేను మిరియాలు కూడా వేసుకున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది మిరియాలు వేసుకుంటే పులిహోరలో. ఎస్పెషల్లీ మామిడికాయ పులిహోరలో అయితే చాలా బాగుంటుంది. ఒకసారి వేసుకొని చూడండి. కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి వేగడానికి దీంట్లో కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. పోపే ఇంపార్టెంట్ కాబట్టి మనకి కొంచెం పచ్చిగా ఉండకూడదు. బాగా వేయించుకుంటే పులిహోర టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు నేను రైస్లో పసుపు ఎక్కువ వేయలేదు కాబట్టి దీంట్లో కొంచెం ఎక్కువనే వేసుకుంటున్నాను పసుపు పోపులో. ఇలా ఒకసారి చేసి చూసుకోండి, చాలా బాగా వస్తుంది. ఇప్పుడు నేను ఒక 1/2 స్పూన్ జీరా పౌడర్ని వేసేసాను. అలాగే కొంచెం కరివేపాకు, అలాగే కొత్తిమీర అయితే ఎవ్వరు వేసుకొని ఉండరు పులిహోరలో. ఒక్కసారి వేసుకొని చూడండి, ఆ టేస్ట్ అనేది మీకే తెలుస్తుంది. తర్వాత నాకు కామెంట్ చేయండి ఎలా ఉందనేది. చాలా బాగుంటుంది పులిహోరలో కొత్తిమీర వేసుకుంటే. చాలా వరకు వేసుకోరు, స్కిప్ చేస్తూ ఉంటారు, ఎందుకులే అని చెప్పి. ఒకసారి వేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనకు పోపు అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం అన్నంలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని కలిపేసుకుందాం. ఇలా చేత్తోనే కలుపుకోండి, స్పూన్తో కాకుండా. మొత్తం కలిసేంత వరకు మన పోపు అనేది మొత్తం పట్టాలి రైస్కి. చాలా టేస్టీగా ఉండే పులిహోర చాలా ఈజీగా సింపుల్ వేలో ఇలా తయారు చేసుకోండి. అచ్చం గుళ్ళో ప్రసాదం లాగే ఉంటుంది. సో ఒకసారి ఇలా మాత్రం డెఫినెట్గా తయారు చేసుకోండి. తర్వాత నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చింది అనేది. ఇప్పుడు పులిహోర అయిపోయింది. ఇప్పుడు మన లాస్ట్ డిష్ వచ్చేసి వడపప్పు. ఈ వడపప్పు నానబెట్టుకోవడానికి నేను ఒక గిన్నెను తీసుకున్నాను. ఇది చేసుకోవడానికి ఎక్కువ శ్రమ అవసరం లేదు, మనకు జస్ట్ నానబెట్టుకోవడమే. ఇప్పుడు దీంట్లో ఈ గ్లాసుడు నేను పెసరపప్పు తీసుకుంటున్నాను, ఈ చిన్న గ్లాసుడు. ఈ ప్రసాదం అయితే ఎక్కువ ఎవరు తినలేరు, ఎందుకంటే పచ్చితే కాబట్టి ఎవరైతే ఎక్కువ తీసుకోలేరు. దీన్ని ఉడకబెట్టడం ఇలాంటిది ఏమీ ఉండదు, వేయించడం లాంటిది. ఇప్పుడు దీన్ని వాష్ చేసుకుందాం. ఫస్ట్ వాటర్ వేసుకొని ఒక 2-3 టైమ్స్ ఇలా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని దీంట్లో వాటర్ పోసుకొని, ఒకవేళ మీకు టైం ఉంటే ఓవర్ నైట్ నానబెట్టుకోవచ్చు, లేదంటే 3-4 అవర్స్ నానబెట్టుకొని తీసేయచ్చు. సో ఇది చప్పగా ఉంటుంది కాబట్టి ఒకవేళ మీకు కావాలంటే నైవేద్యం పెట్టేటప్పుడు దీంట్లో పచ్చి కొబ్బరి ముక్కలు కానీ లేకుంటే బెల్లం కానీ యాడ్ చేసుకొని తీసుకోవచ్చు. నేను ఒక 4 అవర్స్ నానబెట్టేసాను. నానబెట్టి ఇప్పుడు ఈ వాటర్ని తీసేసాను. ఇంక ఇది ఇలాగే తీసుకెళ్ళి ఇంకా నైవేద్యం పెట్టేసుకోవడమే దేవుడికి. దీన్ని వేరే ఏం చేయడానికి ఉండదు. సో వేయించడం ఉడకబెట్టడం లాంటిది ఉండదు, ఇలాగే పచ్చిగానే దేవుడికి సమర్పిస్తారు. సో నేను ఇలాగే పెట్టేసుకుంటున్నాను. చెప్పాను కదా, మీకు కావాలనుకుంటే దీంట్లో బెల్లం పచ్చి కొబ్బరి యాడ్ చేసుకొని మీరు పెట్టొచ్చు, దేవుడికి మీరైనా తినొచ్చు. నేను మాత్రం ఇలాగే పెట్టేస్తున్నాను. సో
ఇదండి శ్రీరామనవమికి నేను చేసిన 3 రకాల వంటకాలు ప్రసాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.